ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక్కదాన్ని అయితే షెడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో మా డాడీ వాళ్ళు అయితే ఎంకలు వస్తున్నారు. సో నేను మీకు ఒకసారి క్లారిటీగా ఇక్కడ సైడ్ నుంచి ఎట్లా వెళ్ళాలనేది రూట్ అయితే చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. ఇట్లా డీకే అరుణ వాళ్ళ ఇల్లు అయితే వస్తుంది. సో ఇట్లా సింబల్ అయితే కనిపిస్తుంది అన్న కదా. సో కలర్ సింబల్ అయితే కనిపించలేదు, ఇట్లానైతే వస్తుంది. సో ఇట్లా వచ్చిందాడే ఇక్కడ మీకు కాళికాంబాదేవి కళ్యాణ మండపం అయితే ఇట్లా స్ట్రేట్గా కనిపిస్తుంది, చూడండి ఒకసారి. సో ఇట్లా కనిపించిందాడే ఇట్లా స్ట్రేట్గా వెళ్ళాలి, ఇంకా స్ట్రేట్గా ఇట్లా ఎక్కడ సైడ్ వెళ్ళాలి. సో నేను మీకైతే డీకే అరుణ వాళ్ళ ఇంటి ముందర నుంచి మన షెడ్కి వెళ్ళాలనేది చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇట్లనైతే స్ట్రేట్గా వచ్చేసేయాలి, మన షెడ్ అయితే ఇంక ఇట్లా కనిపిస్తుంది. సో ఫస్ట్ నేను మీకు అయితే డీకే అరుణ వాళ్ళ ఇంటి ముందర నుంచి కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి చెప్తున్నాను. ఆ నుంచి ఎందుకు చూపిస్తున్నానంటే మీకు క్లారిటీగానైతే అర్థమవుతుంది డీకే అరుణ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుంది అనేది. సో అందుకని చెప్పి ఆ నుంచి నేను మీకు డైరెక్ట్ ఇక్కడ మన షెడ్ దగ్గరికి ఎట్లా రావాలనేది అయితే రూట్ అయితే చూపించినాను. సో ఫస్ట్ డీకే అరుణ వాళ్ళ ఇల్లు వస్తుంది, ఆ తర్వాత దాని పక్కలకి కొంచెం కాళికాంబాదేవి కళ్యాణ మండపం వస్తుంది, దాని తర్వాత కాళికాంబాదేవి గుడి కూడా వస్తుంది. సో గుడి ఎదురుగానైతే మన షెడ్ అయితే కనిపిస్తుంది. సో ఇదే మన షెడ్. అండ్ మన తమ్ముడు ఎద్దు అయితే మనల్ని చూసింది, నాకు కొంచెం ఆయాతం వస్తుంది. సో మా డాడీ వాళ్ళు అయితే ఇప్పుడు ఎంకాల వస్తున్నారు. సో ఈరోజు కొంచెం ఆయిల్ అయితే వేద్దామని అనుకున్నాం. సో ఆల్రెడీ మేము కొన్ని సామాన్ అయితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసినాము. సో వాళ్ళు కొంచెం టీ తాగి మెల్లగా వస్తాము, నువ్వు వెళ్ళి పెట్టా అంటే నేను వచ్చేసినాను. సో ఈ ఎద్దునైతే తీసేద్దామని అనుకుంటున్నాము, ఎందుకంటే నేను దగ్గరికి వెళ్ళాలంటేనే భయం అవుతుంది, ఎగురుతుంది పొడుస్తున్నట్టు. సో చూడాలి కొన్ని రోజులు, అప్పటి వరకు కూడా చేంజ్ కాకపోతే ఇక తీసేద్దామని అయితే ప్లాన్ అయితే వేస్తున్నాము. సో నేనైతే కొంచెం గడ్డ అయితే వేసాను, నాకు కొంచెం ఆయాసం అయితే వస్తుంది. సో కవర్ కూడా ఎట్లా వేసిందో చూద్దాం. సో ఏందో ఇది కవర్ 2 ముక్కలు చేసినట్టున్నారు ఫ్రెండ్స్, కవర్ని 2 ముక్కలు చేసినట్టున్నారు. ఇట్లా వచ్చింది ఎందుకో, లేకపోతే ఒక కవర్ వేసినాక ఇది ఇంకొక ఎక్స్ట్రా కవర్ వేరే కవర్ ఏమో మళ్ళీ. సో కొంచెం గడ్డి అయితే కనిపిస్తూనే ఉంది, మళ్ళీ వేస్తారేమో. సో ఇది ఫ్రెండ్స్ ఇంకా మా డాడీ కోసం అయితే వెయిట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ స్కిప్ చేయకుండా చూడండి, అండ్ ఈరోజు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పల్లి నూనె అయితే వేస్తున్నాము. సో ఫస్ట్ చిన్నదాన్ని అయితే వేస్తున్నాము. సో చిన్నదాన్ని అయితే బాయిల్కి పంపిస్తున్నాము. సో మా డాడీ అయితే దాని ఇంటర్ని అయితే తిరుగుతున్నాడు. సో ఈరోజు అయితే చాలా కష్టపడ్డాము. సో డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి నేనైతే వాయిస్ అయితే మాట్లాడుతున్నాను. సో స్పీడ్ మోషన్లో పెట్టినాను. సో అందుకని చెప్పి అంత ఫాస్ట్గానే అయితే పోతుంది, లేదంటే చాలా మెల్లగా కొడుతుంది. అసలు నాకైతే అది మాటనైతే వింటలేదు. అందుకని చెప్పి నేను దూరంగా స్కూటీ మీద కూర్చొని అయితే వీడియోని అయితే తీస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్, సో ఇట్లనైతే జరుగుతుంది. ఈరోజు ఆయిల్ అయితే ఖచ్చితంగా తీయాలని చెప్పి, సో ఆయిల్ అయితే కూడా మా దగ్గర అయిపోయింది. అందుకని చెప్పి ఈరోజు ఎట్లయినా తీసేయాలని చెప్పి తీస్తున్నాము ఆయిల్ అయితే. ఫ్రెండ్స్ ఇదైతే మేము ఈవినింగ్ వేస్తున్నాము. సో మధ్యాహ్నం వేసి తర్వాత తినొచ్చి మళ్ళీ ఈవినింగ్ అయితే స్టార్ట్ చేసినాము. ఇదైతే వేరేది. సో ఆయిల్ అయితే తీసేసినాము, అయిపోయింది ఆయిల్. సో అది అయితే 5 లీటర్స్ వచ్చింది. ఇప్పుడు కూడా పల్లీలు అయితే వేసినాము ఇప్పుడు కూడా పల్లి నూనె అయితే తీస్తున్నాము. సో ఇప్పుడైతే ఈసారి ఎట్లనో ఒకలాగా కష్టపడి అయితే ఈ పెద్ద ఆవును అయితే కట్టేసినాము. సో దీన్ని అయితే ఫస్ట్ టైం కట్టేసినాము. సో ఫస్ట్ టైం అయితే బాగానే తిరిగింది. సో నేను లేకున్నప్పుడు బాగానే తిరిగింది, తర్వాత నేను వచ్చినాక మళ్ళీ తిక్క వేసింది. నా ముందర ఎందుకో మళ్ళీ తెలియదు అది ఎందుకట్లా వేసిందో. సో నేనైతే తిని మెల్లగానే అయితే వచ్చేసినాను. సో వాళ్ళైతే తినేసి తర్వాత చాలా ఫాస్ట్గా వచ్చిండ్రు. సో వాళ్ళు వచ్చిన ఒక 1 అవర్ తర్వాత నేను వచ్చినాను, మధ్యాహ్నం అన్నం తిన్నాక. సో మా డాడీ అయితే వైట్ షర్ట్ వేసుకొని మొత్తం ఎట్లా అంటించుకున్నాడంటే అసలు చాలా పని అయితే జరిగింది. అందుకని చెప్పి మొత్తం బట్టలకైతే ఇంకా అంటేసింది.
సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా అయితే గానుగానైతే తీసేసినాము. సో పల్లి నుండి అయితే రెడీ అయ్యింది. సో ఈరోజు అయితే పళ్ళు వేసినాము. సో ఆయిల్ చూస్తున్నారు కదా లోపల ఎట్లొచ్చిందో. సో ఇదంతా గట్టిగానైతే అయ్యింది పల్లీలది చూస్తున్నారు కదా, చాలా గట్టిగా అయితే అయ్యింది. అండ్ లోపల ఉన్నదంతా ఆయిల్ ఇప్పుడు అది బయటికి తీసేయాలి. సో దీన్ని ఇట్లా ఇప్పుతారనమాట. ఇప్పిందాడే ఆడ కింద పడి లూజ్ అయితే అవుతుంది. సో పల్లి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఇట్లనైతే ఆయిల్ రెడీ అవుతుంది. ఇది ఎందుకంటే దీనికి పల్లి అనేది గట్టిగా ఉంటుంది కదా, అతుక్కపోతుంది కదా దీనికి ఈ కట్టెకి. సో తీయడానికి అని చెప్పి ఆ సలాకి. సో ఇట్లనైతే పల్లి ఆయిల్ రెడీ అవుతుంది. సో చూడండి. సో ఇప్పుడు ఆ కట్టెని పెద్ద రోకలి అనేదాన్ని తీసేయాలి. సో ఈరోజు అయితే పాపం మా డాడీ వైట్ షర్ట్ వేసుకున్నాడు, మొత్తం మరకలు అయితే అంటుతున్నాయి. సో ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఇప్పుడు మా డాడీ దీంట్లో నుంచి తీసి ఎన్ని లీటర్లు వచ్చింది అనేది అయితే చూసుకుంటాడు. సో ఈజీగా దాంట్లో పోసేయడానికి. సో ఆయిల్ చూస్తున్నారు కదా కింద అయితే చాలా వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఆయిల్ అయితే రెడీ అయింది. ఇంతకుముందు కూడా వేసినాము. ఒకసారి నేను మొత్తం వేసినాక చూపిస్తాను ఎంత వచ్చిందో. ఈరోజు మేము ఎంత ఆయిల్ తీసినాం అనేది. సో ఫ్రెండ్స్ ఈరోజు పొద్దున్న నుంచి అయితే కష్టపడితే ఆయిల్ అయితే ఇంత వచ్చింది. సో చాలా అంటే చాలా కష్టపడ్డాం మెద్దుల దగ్గర. సో ఒకటైతే మధ్యాహ్నం వేసినా, ఇంకొకటైతే ఈవినింగ్ వేసినాను. సో ఈవినింగ్ నేను వేసిన అంటే నేను కాదు, సో నేను మా డాడీ ఇట్లా కలిసి అయితే వేసినాము. సో ఇంత ఆయిల్ అయితే వచ్చింది. చాలా కష్టపడ్డాం మెద్దుల దగ్గరనైతే. సో ఎండలు అనేది ఇంకా ఘోరంగా అసలు. కాబట్టి ప్లీజ్ ఆయిల్ కూడా మీరు తీసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ టార్గెట్ అయితే గుర్తుకుంది కదా, 500 సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా రీచ్ కావాలని చెప్పి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా టార్గెట్ రీచ్ అవ్వగలుగుతా. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంత కష్టపడ్డందుకు మీరు కనీసం లైక్ కూడా చేయకపోతే మాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. లైక్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.